ఒంగోలులో కొండ పిఎస్ఐ రామకృష్ణ కానిస్టేబుల్ కోటేశ్వరరావు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడంతో పోలీసు శాఖ ఉలిక్కి పడింది. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా అలజడి రేపింది. పోలీసుల అవినీతి వ్యవహారాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఎస్సీ ఎస్టీ కేసుల నమోదుతో పాటు 41 సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇచ్చే విషయంలో నిందితుల నుంచి పోలీసులు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక కొండ పిఎస్ఐ కానిస్టేబుల్ అదే వ్యవహారంలో లంచం తీసుకుంటూ పట్టుబడడం వాటికి బలాన్ని ఇస్తుంది. కట్టవారిపాలెం గ్రామానికి చెందిన అంగలగుర్తి వెంకటేశ్వర్లు ఆయన తల్లిదండ్రులకు మధ్య ఆస్తి విషయంలో వివాదం నడుస్తుంది. ఇరువురు కొండపి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ కేసు విచారణలో ఉండగానే అంగలకుర్తి వెంకటేశ్వర్లపై కట్టవారిపాలెం గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ, కొండపికి చెందిన యనమద్ని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తమకు కులం పేరుతో దూషించినట్లు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఇక వీటిపై కేసులు కట్టకుండా ఉండేందుకు అంగలకుర్తి వెంకటేశ్వర్లను 20,000 లంచం ఇవ్వాలని ఎస్ఐ కె రామకృష్ణ డిమాండ్ చేశాడు. దీంతో వెంకటేశ్వర్లు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఎస్ఐ కానిస్టేబుల్ను పట్టుకున్నారు. ఒక ఎస్ఐ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరకడం 20 ఏళ్ల క్రితం జరిగింది. తిరిగి స్టేషన్ లో ఎస్ఐ నేరుగా లంచం తీసుకుంటూ పట్టుబడడంతో పోలీస్ యంత్రాంగం నివ్వెరపోయింది. కొద్ది సంవత్సరాల క్రితం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రైటరు ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకు చిక్కాడు. మొత్తంగా పోలీస్ స్టేషన్లు అవినీతి కూపంలో మారాయని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఎస్ఐ కానిస్టేబుల్ దొరకడం మరింత చర్చనీయాంశమైంది. సాయంత్రం 6:50 ప్రాంతంలో కొండేపి ఎస్ఐ శ్రీ కె రామకృష్ణ మరియు కానిస్టేబుల్ గోగుల కోటేశ్వరరావు వీళ్ళిద్దరూ ఏసీబీ వారు ట్రాప్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు ఈ కట్టావారిపాలెంకు చెందిన అంగలకుదురు వెంకటేశ్వర్లు అనే అతనికి వాళ్ళ తల్లిదండ్రులు తండ్రి మా తమ్ముడితో కొంచెం గొడవలు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి 31వ తారీఖున ఒక ఆరికట్ల సుజాత అనే లేడీ ఒక కంప్లైంట్ ఇచ్చింది దాని మీద అంగలకుదురు వెంకటేశ్వర పైన. దానిపైన 31వ తారీఖు కేసు రిజిస్టర్ చేశారు. అలాగే ఒక అతను మల్లికార్జునరావు అనే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కేసు పోస్ట్లో పంపించారు ఇతనిపైన, సేమ్ అంగలకుదురు వెంకటేశ్వర్ల పైనే. ఈ 31వ తారీఖు జరిగిన కేసులో బెయిల్ ఇవ్వటానికి, అలాగే ఈ ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయకుండా ఉండటానికి 20,000 లంచం చేస్తే అతను ఇష్టం లేక ఏసీబీ వారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఈరోజు 6:50 టైంలో 20,000ను ఎస్ఐ గారు ఉత్తర్వుల మేరకు కానిస్టేబుల్కి ఇవ్వమంటే కానిస్టేబుల్ గారు తీసుకున్నారు. దాంతో ఏసీబీ వారు దాడి చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రజలకు చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో 14400 అని ఒక స్పందన సెల్ ఒకటి ఏర్పాటు చేసింది. అలాగే దానికి ఒక యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఏదన్నా నిజమైన సమస్యలు అంటే లంచం అడిగితే నిజంగా ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఏదైనా పనిచేయడానికి లంచం అడిగినప్పుడు ఆ యాప్లో మీరు ఓరల్గా కానీ, డాక్యుమెంటరీ కానీ, వీడియో కానీ అప్లోడ్ చేసే సౌలభ్యం ఉంది. దాన్ని అందరూ ఉపయోగించుకొని ఇంకా ప్రభుత్వం నుంచి, ఏసీబీ వారి నుంచి ఇంకా సేవల్ని మరింత చురువుగా ఉపయోగించుకోవాలని